శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ యొక్క జనవరి ఆఖరి వారంలో ఆఖరి 3 రోజుల నుంచి ప్రారంభించి ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా కుజగ్రహ సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి పరిస్థితుల ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనూహ్యంగా అనుకోకుండా ధన ప్రాప్తి కలుగుతుంది. గృహిణుల విషయంలో, విద్యార్థుల విషయంలో అనుకోని చిన్న చిన్న ఖర్చులు వస్తాయి. చదువు పరంగా కాస్త జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విష జ్వరాల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. మీ పై అధికారులు ఒత్తిడి వల్ల మీకు చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న విషయం కూడా మీరు గమనిస్తారు. వ్యాపారస్తులు కంటికి సంబంధించి ఇబ్బంది ఉండి ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాల్సిన పరిస్థితి రావచ్చు. అలాగే సినీ రాజకీయ రంగాల వారి విషయానికి వస్తే దూర ప్రయాణాలకు ప్రయాణం చేయడం, ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేయడం, అది కూడా దీర్ఘకాలిక ప్రయాణం చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అనుకోని ప్రయాణాలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశంలో ఉన్నారు. చాలా జాగ్రత్త వహించండి. అంటే చిన్న చిన్న విషకీటకాల వల్ల ఏవైనా సరే జ్వరానికి ఇబ్బంది పడేటువంటి సమయం కూడా ఇది. అలాగే ఎవరైతే ఈ యొక్క పొలాల్లో అధికంగా పనిచేసేటువంటి రైతులు కానీ, చేతి పనులు చేసే వాళ్ళు కానీ, వృత్తి పనులు చేసేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి. సర్పముల వల్ల ఏవైనా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీలైనంత వరకు కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా మీరు ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా ఎటువంటి క్రిమికీటకాల వల్ల, అంటే నీటిలో క్రిమికీటకాలు కావచ్చు, అలా ఇంకే రకమైనటువంటి ఇబ్బందులైనా కావచ్చు, అలాంటివి ఏవి కూడా రాకుండా ఉండే ప్రయత్నం చేసుకోండి. అలాగే విదేశీ యానాలకు ప్రయాణం అయ్యేటువంటి పిల్లలు కొంతమంది ఇవాళ రేపు వెళ్తూ ఉన్నారు. ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా వెళ్తే మధ్యలోనే మళ్ళీ వెనక్కి తిరిగి పంపించే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఇవాళ రేపు కొంతమంది మమ్మల్ని అడిగేది ఏంటంటే, అమెరికాలో చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉందండి, మరి అక్కడి నుంచి మా పిల్లవాడిని పంపిస్తారేమో భయంగా ఉంది అంటే, నిజంగా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుంటే మీ అంతటి మీరే వెళ్ళి సరెండర్ అయిపోవడం మంచిది. లేదంటే అక్కడున్న మీ వస్తువులు కూడా తీసుకురాకుండా వాళ్ళు డిపోర్ట్ చేసేసి అక్కడి నుంచి పంపించేస్తారు. మీరు ఏదైనా ఇబ్బందిలో ఉండి మీరు అనుకోకుండా కొంతకాలంగా అక్కడే ఉంటే మన భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వానికి లేఖలు రాస్తే మీ పాస్పోర్ట్ సీజ్ కాకుండా ఉండే ప్రయత్నం కూడా చేసి మిమ్మల్ని సునాయాసంగా ఇండియాకు పంపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అధైర్యపడకండి. ఇబ్బందికర వాతావరణాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇక అన్ని రాసి ఇప్పుడు వీళ్ళందరికీ సంబంధించి చెబుతున్నారండి. డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పనండి, మీరే చెప్పారు కదా. ఎలా చెప్తున్నారంటే కేవలం గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలండి ఇవన్నీ కూడా. గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు కేవలం పేరు మాత్రమే తెలిసిన వారికి మాత్రమే జరుగుతుంది. అలా కాకుండా మీ పూర్తి జాతకం తెలుసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేస్తే కింద ఉన్న నెంబర్కి మీ జాతకం గురించి డీటెయిల్డ్గా మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క అన్ని వర్గాల వారు, విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, సినీ రాజకీయ రంగాల వారు కానీ, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వాళ్ళు, అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు, విదేశీ యానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు, అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాల్ని బట్టి, విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ, లేదా సరస్వతీదేవి యొక్క గాయత్రి, వాగ్దేవ్యే చ విద్మహే బ్రహ్మపత్నీ చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి. అలాగే మనము ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయము, విజయంలో లోపము, శౌర్యము, పరాక్రమము, భూమి, అగ్ని, అలాగే లోహములు, వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది.
ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు చేసుకునేటువంటి పనులలో భాగం. కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి. ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి, అందరూ కూడా చదవచ్చు. ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి. ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ అని దొరుకుతుంది. ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయము సాయంత్రము ఈ కుబేర కుంకుమను అమ్మవారి పైన అమ్మవారి యొక్క దండకము అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతారు. అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ, వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ, లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు, ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది. ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్ళకు వివాహము, సంతానం లేని వాళ్ళకు సంతానము, పదవి రాజకాంక్ష ఉన్న వాళ్ళకు పదవి, ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్ళకు పనులు, విద్యార్థులకు విద్య, అవిద్యా నాశనము. అవిద్యా నాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది. కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేమండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది. అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు, విదేశీ యానానికే ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగూల స్తోత్రము అని ఉంటుందండి. ఇది శత్రునాశనము, సకల భూత ప్రేత పిశాచ యక్షిని మోహిని రాక్షస గణములన్నిటినీ కూడా సంహరించేటువంటి శక్తి గల ఆంజనేయుడు మన యందు ఉంటాడు. ఆ మంత్రము చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటి అంటే, ముఖ్యంగా రైతులు ఎవరైనా కానీ, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో, ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికై ప్రయాణం చేస్తూ ఉంటారో, దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో, వీరందరూ కూడా హనుమాన్ లాంగూల స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి, లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్టగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్టగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అని అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులు ఉంటాయి, వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి. ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా, లాభం రావడం మాట దేవుడెరుగు, నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది, కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం. అలా కాదండి, మాకిప్పుడు నడిచే దశ శని, ఇంకొంతమందికి నడిచే దశ గురువు, మరికొంతమందికి నడిచే దశ రాహువు, మరికొంతమందికి నడిచే దశ బుధుడు. మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని, మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి, నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే 60 నుండి 70 పేజీల వరకు జాతకం ఇచ్చి, ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది, వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి, లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది, లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు లేదు, ఉన్న 100 మందిలో 40% మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి జాతక దోషములు ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకొని వారికి ఆ జాతకం అంతా కూడా 60-70 పేజీల్లో అందించి అన్ని క్యాలిక్యులేషన్స్ తోని 45 నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏమి రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతానన్నమాట. ఈ జాతక విశ్లేషణకు 2025 సంవత్సరం అంతా కూడా 2025 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది.
ఇది మేము 3 గంటల సేపు సమయం పడుతుంది, మాకు ఎంతో సేపు దాని గురించి మేము శ్రమ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది. పాపం చాలామంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా జాతకం చూయించుకుంటామండి, డబ్బులు ఇస్తామంటున్నారు. ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి, అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా. కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, విజయములు జరగాలి, ధనము రావాలి అంటే శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. సహస్రం పాటు అంటే ఈ 45 దినములలో కనీసం 1000 సార్లు గనక మీరు గాని చదివితే విశేష ప్రతిఫలాలు దక్కుతాయండి. ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అని అంటే, చాలా మంది జాతకరీత్యా దోషములు ఈ ఫిబ్రవరి మార్చి నెలలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందరికీ కూడా స్వస్తి. జై శ్రీరామ్.